కాబట్టి దయచేసి ఈ సాయంకాలం వేళ ప్రభు మనతో మాట్లాడింది కాక దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది. కాబట్టి సౌలు గారి గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. దేవుని మహిమ కలిగిన సౌలు అంటే చాలా సౌందర్యవంతుడు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన గాక. 1 సమూయేలు 9వ అధ్యాయంలో సౌలు గారి గురించి మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీషు భాగ్యవంతుడు, హల్లెలూయా. బెన్యామీనీయుడు, అతనికి సౌలను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి సౌందర్యుడు, హల్లెలూయా, ఒకడునూ లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. భుజములు మొదలుకొని ఇతరుల కంటే ఎత్తు కలిగిన వాడు, హల్లెలూయా, సౌందర్యం కలిగిన వాడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి వాడు ఎవడు లేడు, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన. ఇశ్రాయేలీలు చూసారంటే చాలా మంది మనిషి ఎలాంటివాడో తెలియదు, ముఖం చూస్తే ప్రేమలో పడిపోతారు. దేవుని మహిమ కలిగిన. మనం కూడా చాలా మంది ముఖం చూసే నాయకులను ఎన్నుకుంటున్నాం, అని మనసుని చూసి ఎన్నుకోవట్లేదు. ముఖం బాగుంది అనుకోండి అక్కడ కొట్టేస్తున్నారు, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక, హల్లెలూయా. మా మనసు ఎవరో చూడరు, మనుషులందరూ పై రూపాన్ని చూస్తారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశారు, వాళ్ళ శత్రువుల నుంచి, ఇశ్రాయేలీయుల శత్రువుల నుంచి, వారి కష్ట సమయంలో ఉపద్రవాల్లో తోడై ఉన్న దేవుని కోరుకోకుండా ప్రజలు ఎవరిని కోరుకున్నారో, మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. కోరుకున్నందుకు దేవుడు ఏం చేశాడు, మీకు రాజు కదా కావాలి, పై రూపంలో బాగుండే రాజు కావాలి, మనసుతో పాలించేవాడు అక్కర్లేదు, హల్లెలూయా. దేవుడు వాళ్ళు అడిగినట్టు వాళ్ళకి రాజుని ఏర్పాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కీషు అనే ఆయన సౌలు గారి తండ్రి. ఎప్పుడు కూడా నేను చూసినంత మట్టికి ఏ తండ్రి అయినా సరే కొడుకుని గారాభంగా చూస్తాడు, పన్నోళ్ళలాగా చూస్తాడు, అవును కదా, దేవుని స్తోత్రం. కానీ కీషు, హల్లెలూయా, ఈ యొక్క సౌలు గారి తండ్రి వాళ్ళ గార్ధభావాలంటే ఏంటండి, గాడిదలు. వాళ్ళు భాగ్యవంతులు కదా, వాళ్ళకి అప్పట్లో గాడిదలు, గొర్రెలు ఇలాంటివన్నీ ఉండేవి, హల్లెలూయా. మేకలు అన్ని భాగ్యవంతులకు ఉండేవి, దేవుని స్తోత్రం. ఈ గాడిదలు పోనీ అంట, తప్పు పోనీ అంట, హల్లెలూయా. ఎవరైనా పనోళ్ళు పిలిచి ఎవరైనా గాడిదలు ఎతకండి అని పంపిస్తారు. కొడుకుని అలాగే ఆ పనోడిని కలిపి ఇద్దరిని పంపించాడంట. అంటే అతడు ఎంత అలుపుడుగా ఉన్నాడు, పనోళ్ళలాగే ఉన్నాడు, యజమాని లక్షణాలు ఏమీ లేవు అతనికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత అలుపుడుగా ఉన్నాడు అతను. అతని దృష్టిలో అతను కూడా అలుపుడుగానే ఉన్నాడు, హల్లెలూయా. బెన్యామీను గోత్రంలో కానీ, తన ఇంట్లో కానీ, తన ఇంట్లో వాళ్ళందరిలో కూడా అలుపుడుగా ఉన్నాడు అతను, హల్లెలూయా. మన వాళ్ళలోని మన ఇంట్లోనే కూడా మనం అలుపుడుగా ఉంటే ఎవరికి ఎన్నికైతాం, ఎవరికి ఎన్నికైన వాడు కాదు, హల్లెలూయా. ఎన్నిక లేని వాడిని దేవుడు సమూయేలు చేత గార్ధభావాలు ఎత్తుకోవడానికి వచ్చినట్టు 3 రోజులైనా 3 దేశాలు తిరిగినా కనపడపోతుల్లోకి పక్కన అన్నాడంటే పన్నాడు, ఈయన సౌలు అని అంటాడు. ఏమని, మీ నాన్నగారికి గాడిదల మీద విచారం కంట మన మీద విచారం ఎక్కువైపోద్ది. అప్పుడు అన్నాడంట, పన్నోడు అన్నాడంట, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, దేవుడి సేవకుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే ఏదైనా చెప్తాడని, దేవుడి మాట ఆలకించాలంటే సేవకుడి దగ్గరికి రావాలని, సేవకుడి దగ్గరికి వెళ్తే సేవకుడి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదని ఒక 1/4 తులం వెండి ఉందంట. ఆ వెండి తీసుకుని వచ్చారంట, హల్లెలూయా. వెండి తీసుకొచ్చి ఆయన ఎక్కడ ఆడపిల్లలు ఎవరో నీళ్లు మోసుకుంటే కనపడినప్పుడు దేవుని స్తోత్రం, మన సేవకుడు ఎక్కడున్నాడు, సమూయేలు గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఉన్నత స్థలంలో దేవుడికి బలి అర్పించడానికి వెళ్తారు. ఈ లోపున మరి ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు త్వరగా వెళ్ళండి, మళ్ళీ ఆయన ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే మీకు దొరకడానికిలోకి గబగబా వెళ్ళి ఆయన కలుసుకుంటారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడంట సమూయేలు గారికి. ఏమని చెప్పాడు, పలానా కీషు కుమారుడు సౌలు నీ దగ్గరికి వస్తాడు, అతని నూనె చేత అభిషేకించి ఇశ్రాయేలీయులకు రాజుగా
నువ్వు చెయ్యాలని ముందే చెప్పాడు దేవుడు. చూసారంటే దేవుడు నడిపింపు ఎలా ఉంటుందా, దేవుడి కృప ఎలా ఉంటుందా. తన మట్టికి తాను అలుపుడుగా ఉన్నవాడు దేవుడు స్వాస్థ్యం. ఇశ్రాయేలీలు అంటే మాటలా, ఇశ్రాయేలీలు అంటే చిన్నోళ్ళ, దేవుని బిడ్డల్ని, దేవుడి స్వాస్థ్యాన్ని అతనికి అప్పగించడానికి సౌలు జీవితంలో హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. ముందే ప్లాన్ వేసి దేవుడు ఏం చేశాడు, అక్కడ గాడిదలు పోయినట్టు వచ్చారు. అప్పుడు అన్నారు, మా గాడిదల గురించి ఏంటండి బాబు అని అడుగుతున్నారు వీళ్ళు. గాడిదలు దొరికేసాయి కానీ ముందు నేను చెప్పింది నేను, దేవుడు నేను రాజుగా ఎన్నుకున్నాడు ఇశ్రాయేలీల మీద, ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పేసి ఒక అభిషేకం నూనె తీసి పోసి నెత్తి మీద పోసి నేను రాజుగా అభిషేకిస్తున్నాను అన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి అంటే దేవుడు నూతన ఆత్మ ఇస్తాడంట. అతనికి అర్హత లేకపోయినా దేవుడు ఆత్మ ఇస్తే సౌలు కూడా ప్రవచనం చెప్తానంట. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. ఏంటి వీళ్ళు ఎలా పాడుతున్నారు, ఇలాగే ఏంటి ఎంత స్ట్రాంగ్ గా తయారైపోయారంటే దేవుడే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దేవుడిని మరి అలా నడిపించడా, వాళ్ళకి కావాల్సిన జ్ఞానం కూడా. హల్లెలూయా. కనీసం కాంగొట్టుకోండి కాదు, నేను కాంగొట్టలేదు ఏదో కొద్దిగా పాటలు పాడుతున్నాను. నేను ఒక మేడ మీదకి వెళ్ళిపోయి ట్రైనింగ్లో ఉన్నప్పుడు మూలకి వెళ్ళిపోయి, అయ్యా నాకు పాటలు పాడడం రాదేసయ్యా, వాక్యమా పాటలు పాడడమే రాదు, వాక్యం చెప్పడం రాదు, అయ్యా నాకు సంఘం ఎక్కడ ఉంటుంది అయ్యా అని ఆ పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను మూలకి వెళ్ళి ఒక కార్నర్లో మేడ మీద వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనకి ఏదైనా లేముంటే ఏం చేయాలండి, అది లేదని బాధపడకూడదు, దేవుడికి ప్రార్థన చేసుకుంటే దేవుడే మనకు ఆ శక్తిని మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఒక సేవకుడు నాకు వాక్శక్తి కావాలని ఒక అయ్యగారు ప్రార్థన చేశారు. దైవ సేవకులు అంటే హల్లెలూయా నాకు ఎంతో మర్యాద, ఎంతో ప్రేమ. వాళ్ళు మాట అంటానండి. నేను వివాహం చేసుకోవడానికి ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం ఆలకించేవాడు. ఆయన మాటలు ఆలకించి నేను అన్యుల్ని ఎవరిని చేసుకోకూడదు, దేవుడి బిడ్డలను నమ్ముకున్న వాళ్ళే చేసుకోవాలని అదే కమిట్మెంట్తో ఉన్నాను. హల్లెలూయా. అలాగే దేవుడు చేశాడు లేదా? దేవునికి స్తోత్ర. నా బుర్ర పనిచేసినట్లుగా హల్లెలూయా నేను వెళ్ళలేదు, దేవుడి కోసం కనిపెట్టుకున్నాను. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. వివాహ విషయంలో దేవుడి చిత్తం జరగాలి. నేనంతా చెప్తున్నాను. సేవా విషయంలో మా ఆనంద్ కుమార్ అయ్య గారిని అనుసరించాను. హల్లెలూయా. ఆయనకి 4 చర్చిలు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. భక్తి విషయంలో విశ్వాసం అయ్య గారు, విశ్వాసం అయ్య గారు వైజాగ్. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఈ సేవకులు అందరూ ఉండేవారు. మ్యారేజ్ విషయంలో ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు. వాక్యం విషయంలో ఎవరు? జైపాల్ గారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ప్రార్థన విషయంలో మనకు ప్రార్థన అంటే గుర్తొచ్చేది ఎవరో? భక్త్ సింగ్ గారు. దేవుడి యందు భయభక్తులు కలిగి బతకడానికి యేసన్న గారు. హల్లెలూయా. ఎంతమంది సేవకులు ఉన్నారండి, వాళ్ళు ఎవరిని మర్చిపోను నేను. వాళ్ళ మాటలు నేను విన్నాను. కాబట్టి యెషయా గ్రంథంలో 50 అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే హల్లెలూయా యెహోవాకు భయపడే తన సేవకుడి మాట ఆలకించే వాళ్ళు ఎవరున్నారు? చాలా మంది మందిరానికి రారు. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది వస్తారు కానీ ఆలకించరు. దేవుని స్తోత్రం. నిజం, కొంతమంది వస్తారు కానీ ఆలకించరు. వాళ్ళు సొంత తెలివితేటలు ఎడుతుంటారు రేటు కానీ అన్నీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడే చేశాడు. ఎంత ఘనంగా చేశాడు అనుకున్నారా? 10 మంది పాస్టర్లు వచ్చారు, అమెరికా నుంచి కూడా వచ్చారు. నాకు తెలియకుండా నా పెళ్ళి నాకు దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు, ప్రత్యేకమైన వరాలు ఇస్తాడు. కానీ హల్లెలూయా లోబడనని చెప్పే దేవుడు ఆజ్ఞకు మాటకి లోబడాలి. దేవుడు ఎంతో ఇదిగా దేవుడు తనను పంపించి సమూయేలు గారిని పంపించి సౌలును రాజును చేసి ఇశ్రాయేలు స్వాస్థ్యం ఇశ్రాయేలు అందరినీ దేవుడు అతనికి అప్పచెప్తే హల్లెలూయా. ఒరే బాబు, నువ్వు అమాలేకుల దగ్గర మాత్రం వెళ్ళినప్పుడు వాళ్ళని సమూలనాశనం చేసిరా. వాళ్ళ దగ్గర గొర్రెలు కానీ ఎడ్లు కానీ మరి ఏదైనా ప్రభువుని కానీ ఉంటే కనుక అవి ఏమి ఆశించుకో. మనుషుల్ని కూడా నువ్వు కనికరించొద్దు. పిల్లలనేటి పెద్దోళ్ళనేటి అమాలేకులు మనకు హాని చేశారు. ఇశ్రాయేలు దారి మార్గంలో వస్తుంటే అమాలేకులు అన్న వాళ్ళ మీద పడిపోయారు, బాధ పెట్టారు, వాళ్ళు చంపారు.
యెహోవాకి విరుద్ధంగా ఉన్నది ఏదైనా వర్తిల్తుందా? వర్తిల్లదు కదా. మనం అలాంటి దాన్ని పక్కనెట్టాలి. యెహోవాకి ఇష్టం లేని వాటిని మనం ఏది, మనుషులే కాదు, వస్తువే కాదు, దేవుడికి ఇష్టం లేని ఏది కూడా మనం దగ్గర చేర్చుకోకూడదు. ఈ సౌలు గారు ఏం చేశారంట? దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి సార్. ఆజ్ఞ ఇచ్చాడు ఏమని? హల్లెలూయా. దేవుడు యెహోవా దేవుడు చెప్పాడు ఏమని? సౌలు అమాలేకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరిని కనికరించుకో, చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళ పశువుల్ని, గొర్రెల్ని కూడా నువ్వు కాల్చివేయాలి, నాశనం చేయాలంటే సౌలు అంటే ఏం చేయడంటండి? దేవుడు అసలు రాజు చేసినప్పుడు ఎవడు సౌల్ని? తనకు మట్టికి తానే అల్పుడుగా ఉన్నప్పుడు, పనికి రానట్టుగా ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తి పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనుణ్ణి రాజుగా చేసినోడు ఏమి ఇవ్వలేడు? రాజుగా చేశాడు. రాజు కంటే అత్యున్నది అని పదం ఉంటుందా? రాజుకి ఏం తక్కువ ఉంటుంది? కానుకలు చెప్తారా? గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగం అయితేనే కోళ్ళు, జంతువులు ఏంటండి? గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగం ఉంటేనే డ్రింకులు అన్ని తెచ్చేస్తున్నారు కదా. హల్లెలూయా. మరి అలాంటిదే నువ్వు రాజువే, నేను జనస్థితిలో పెట్టాడా? నీకు ఏం తక్కువ ఇచ్చాడు? అక్కడ అంటే కొవ్వుని అన్నిటినీ చంపేశారంట, కానీ దేవుడు చెప్పిన పనులు అన్నీ చేశారంట, కానీ కొవ్వుని గొర్రెలు, పశువులు ఉంటే వాటిని మాత్రం చంపడానికి చేతులు రావట్లేదు. అవన్నీ తోలుకొచ్చేసి దొడ్లో కట్టేశారు. దేవుడు నేను శపించిన వాటిని, నేను నాశనం చేయమన్న వాటిని మీరు ఎందుకు తీసుకొచ్చారు? దేవుడు మాట వినకపోతే మాత్రం చాలా కోపం. దేవుడు కోపం రేగిపోద్ది. హల్లెలూయా. మాట వినాలే. మాట ఎందుకే? మాట వినకపోతే ఎందుకు? హల్లెలూయా. దేవుడు మాట ఆలకించమనే కదా. మీరు కూడా తల్లిగా ఉన్నారు, మీ మాట ఆలకించకపోతే మీరు ఎంత మాట వదిలేస్తారు? హల్లెలూయా. మరి దేవుడు మాట ఆలకెత్తి ఎవరికి మంచిది? మనకే మంచిది. అమాలేకులు ఉన్న వాళ్ళని వాళ్ళు శపించబడిన వాళ్ళు సార్, శాపగ్రస్తులు అయిన వాడిని ఇప్పుడు దొంగసొమ్ము దేవుడు తెచ్చుకోవద్దు అన్నాడు. అవునా కదా? దొంగలించి వద్దు అంటున్నాడు, వ్యభిచరించి వద్దు అంటున్నాడు. హల్లెలూయా. అబద్ధం పలకొద్దు అంటున్నాడు. అవన్నీ చేస్తే ఎవరికి మంచిది? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూడకుండా ఉన్నాడు అనుకోండి, ఈ రోజున పినిసులు తప్పేస్తున్నాం. ఏసయ్యాలను క్షమించిన ఆయన, ఈ లబ్బర్ తీసుకున్నాను ఆయన, ఇగో ప్రభు పక్కోడు పుల్ల, ఒక ఆవిడ ములక్కాడ చెట్టు అంత ఉంది కొడుకుని, మేము కరెక్ట్గా ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇక్కడ బయలుదేరని వస్తుంటే ఆ అమ్మి వెళ్ళిపోయి ఆకులు తెంపేస్తుంది మమ్మల్ని చూసి. హల్లెలూయా. ఇంకా గడించి ఏం అక్కర్లేదు, మా ఆవిడే గడించలే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మల్ని చూసి ఆకులు చంపేస్తుంది, ఆకులు తీసుకుంటామండి అంట. ఆకులు ఏంటి? హల్లెలూయా. గడించిలాగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏటా బుద్ధి? ఎవరో చూడకపోతే అందరూ చూసాం చెప్పి మన అందరూ మంచి వాళ్ళం, ఎవరో చూడకపోతే అందరూ దొంగలమే. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వద్దన్న పని చేయడం వల్ల ఎంత శాపం తగలో తెలుసా? దేవుడు వద్దు, ఇది వద్దు, ఈ పని చేయొద్దు. కొంతమంది మూర్ఖత్వం ఏంటి, ఎక్కిన కొమ్మని నరికేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మనం అంటండి, దేవుడు మాట ఆలకించి దాని ప్రకారం నడుచుకుంటే బండ మీద ఇల్లు కట్టినట్టు ఉంటుందని వాక్యం. దేవుడు మాట విని దాన్ని ప్రకారం చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు ఉంటుంది. అవునా కాదా? మరి సౌలు ఇంకేం తక్కువ చేశాడు నాకు అర్థమవుతుంది. సౌలుకి ఎన్నిక లేనివాడిని, అల్పుణ్ణి తీసుకొచ్చి రాజుగా చేసి దేవుడు యొక్క ప్రజలందరినీ ఆయన అధికారిగా పెట్టాడు. వాళ్ళంత సైన్యం ఉంది, వాళ్ళంత ఆస్తి ఉంది, ఇతర దేశాలలో కూడా పనులు ఇస్తారు అతనికి. ఇశ్రాయేలు పనులు చెప్తారు. ఇంకా దానికి మించి ఏం కావాలి? కొవ్వుని పశువుల యుద్ధంలో టెంప్ట్ అయిపోయాడు. రే మనం అందరం నీకు 4 నాకు 4 అని వీళ్ళందరూ పనిచేసుకున్నాం. దేవుడు అసహించుకున్నాడు కదా, దేవుడు నాశనం చేయమన్నాడు కదా అని ఊరుకోవాలి కదా. రాజులకే కొకృతి బుద్ధి పోవట్లేదు. చాలా మంది ఉన్నతమైన స్థితిలో పెట్టినా నెలకే ₹1,00,000 తెచ్చుకున్న వాళ్ళకి కొకృతి పోదు. ఆఫీసులో ఏదైనా కుర్చీ ఉంటే అట్టిపోతారు. హల్లెలూయా. కంప్యూటర్ అంటే అట్టిపోతారు. హల్లెలూయా. మౌసులు అట్టిపోతారు. ఎక్కడైనా ఇరువిగా ఎవడో చూడకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఇలాగ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పైన ఉన్నవాడు చూస్తున్నాడు.
అందరు దృష్టి చూస్తున్నాడు. హల్లెలూయా. చూసాడు, రాజు అయినా దేవుడికి ఒకటే, బంట అయినా దేవుడికి ఒకటే, ఎవడైనా ఒకటే ఆయనకి. అదే ఎవరైనా లెక్క ఆయనకి. ఏం చేశాడు తెలుసా? దేవుడు మాట వద్దన్నారు కాబట్టి దాని ప్రకారం చేశాడు. కాబట్టి సమూయేలు వచ్చాడు. దేవుడు నిన్ను రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. నిన్ను దేవుడు రాజుగా ఉండెత్తలేదు, విసర్జించేస్తున్నాడని 3 సార్లు చెప్పాడు. నువ్వు నీకంటే ఉత్తముని తీసుకొచ్చి పెడతాడు. ఉత్తముడే ఉండాలి ఆ కుర్చీలో. హల్లెలూయా. ఎవరు ఉండాలా? దేవుడు ఏర్పాటు చేసిన స్థానంలో ఎవరు ఉండాలి? ఉత్తములు అయితేనే ఉంటారు. నువ్వు ఒక ఇంట్లో నిలబడాలన్నా, ఒక ఉద్యోగంలో నిలబడాలన్నా మంచి ఏముండాలండి? మంచి బుద్ధి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచి బుద్ధి ముందు తీసుకెళ్తుంది. దుర్బుద్ధి ఏదో అన్నది మా బుద్ధక్క. హల్లెలూయా. దురాశ దుఃఖాన్ని చేయటండి. నేను అన్నాడు, సౌలు అన్నాడు, నేను ఏ గొర్రెలు తీసుకురాలేదు, ఏ పశువులు తీసుకురాలేదు, నేను యెహోవా చెప్పినట్టే చేశాను కదా, అందరినీ ఆ రాజుగారిని కూడా తీసుకొచ్చేసాను అన్నాడు. మరి అలాగైతే ఆ రెంకిలేటి, ఆ గొర్రెలు, మేకలు, ఆ పశువులు రెంకిలో నిలబడతా లేదనుకున్నావా? మనం చేసిన పెద్దానికాడ ఎదురు వదిలేస్తాం మనం. దేవుని మహిమ కలిగను కాక. దొంగడు అంటే అండి ఏదో ఒకటి వదిలేసి వచ్చేస్తారండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను కాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మాట వినుట బలి అర్పించుట కంట మేలు. దేవుని మహిమ కలిగను కాక. సమూయేలు 15వ అధ్యాయం. సమూయేలు 15వ అధ్యాయం. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 21 నుంచి, అయితే గిల్గాలులో ఈ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు సభితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పినాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకటి దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఏంటండి మీకు ఏమర్థమైంది? నాకు తెలదు కానీ. హల్లెలూయా. ఒకడు సెలవిచ్చిన, ఒకడు దేవుడు సెలవిచ్చిన మాట, ఆజ్ఞ ఎవడైనా అనుసరిస్తేనే దేవుడు సంతోషం. బలులు అర్పిస్తే సంతోషం కాదు. మాట వినుటే శ్రేష్ఠ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించడం, కొవ్వుని వాటిని అర్పించడం కాదు, మాట వినటమే శ్రేష్టం. హల్లెలూయా. కాబట్టి దయచేసి హల్లెలూయా, తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించడంతో సమానం. నువ్వు ఒకవేళ విగ్రహారాధన చేయకపోతే దేవుడికి లోపడరు. కొంతమంది దేవుడికి లోపడరా. చూస్తున్నాను ఈ రోజున. హల్లెలూయా. ఒక ఆవిడ అన్నది, మాస్టర్ గారు మన చర్చ్ అంతా నిండిపోద్దండి చెలగంపాడు. ఎలాగమ్మ అన్నారు. మీరు చూసి చూడనట్టు ఉండాలండి. మీరు చూసి చూడండి. వాళ్ళు ప్రసాదం తినేస్తారు, తినేమన్నా తీర్థాలకు వెళ్ళిపోతారు. చూడండి అలా ఉండండి. మీరు తీర్థాలకు వెళ్ళిపోతారు కదా, ఈ విగ్రహారాధనకి వెళ్ళిపోతారు కదా. హల్లెలూయా. వాళ్ళు ఎలాగున్నా మీకు అనవసరం. మీరు సంఘాలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలా? మీకు కానుకలు కావాలి కదా. మీకు జనం పులోమని వచ్చి కానుకలు వచ్చేయాలంటే మీరు ఏం చేయాలా? జనం తప్పు చేస్తుంటే మీరు మాట్లాడకండి. వాళ్ళు ఉత్తప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్తారా? హల్లెలూయా. ఏ దేవుడి కన్నా దండం పెట్టుకుంటారు. ఆదివారం మీ దగ్గరికి రావాలి, మీకు 1 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు అంతే కదా. నాకు అలాంటిది అయితే వద్దు. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞను మీరే నేను ఏమి చేయను. ఎందుకంటే హల్లెలూయా అలాంటి పని చేస్తే నేను చెదిరిపోతాను. హల్లెలూయా. దేవుడి దగ్గర దొంగ నాటకాలు ఆడతామండి. ఎవరితోటి? ఇంతమంది వచ్చేసి నాకు ఏం చెయ్యాలా, నన్ను నరకాన్ని పంపించారు దేవుడు. ఇలాంటి వాళ్ళు అందరినీ పోగేసుకుంటే ఏమవుతుంది? నాకు జనం ఎక్కువ అవుతుంది, ఫేమస్ అవుతుంది. అది కాదు నాకు కావాల్సిందే. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండాలి. ఆయన మాట ప్రకారం ఇష్టంగా, ప్రేమగా ఆయన జీవితం, ఆయనలో మన జీవించాలి. ఆయన ప్రేమ కావాలి మనకి. హల్లెలూయా. అలాంటి వాడిని మోసం చేస్తే, అలాంటి వాడిని దేవుని వంచన చేసి, దేవుని మోసం చేసి మనగలుగుతామండి? హల్లెలూయా చెప్పండి. దేవుని మోసం చేసి మనం మనగలమా? ఇన్ని లేని వాళ్ళకి ఇన్ని అర్హతలు ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండాలా లేదా? నమ్మకంగా ఉండాలా? ఏ ఎండగా గొడుగు పడతామా? ఎక్కడ ఏ టైపులో అక్కడ మసులుతామా? హల్లెలూయా. క్రైస్తవుడిగానే ఉంటాం.
నిక్కచ్చిగానే ఉంటాను, యథార్థంగానే ఉంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి తిరుగుబాటు ఏంటి? ఎవరి మీద తిరుగుబాటు చేస్తావు? హల్లెలూయా. విగ్రహారా నువ్వు తిరుగుబాటు చేసినట్టే, దేవుడి మాటకి నువ్వు లోబడకుండా తిరగబడితే విగ్రహారాధన చేసినట్టే. విగ్రహారాధన చేస్తలేదు అనుకుంటున్నావు. అక్కడ చదివా యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. ఇయాలగా వద్దండి. అమ్మో సైంటిస్టులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవాకు భయపడి హల్లెలూయా తన సేవకుని మాట ఆమేన్. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఇనివాడు ఎవడో ఆ సేవకుని మాట ఆలకించరు. మేము దేవుడి దగ్గర బాగా మేము భక్తిగా ఉన్నామండి, మాకు ప్రార్థన చేయడం వచ్చండి, వాక్యం వచ్చండి, మాకు పాస్టర్ లేదా, మాకు సంఘాలు లేవా అని మీ సొంత సేవకుని నువ్వు మూలకెత్తవా? హల్లెలూయా. నువ్వు సేవకుని మాట ఆలకించవా? ఆరాధనకు రమ్మంటే రావు, మధ్యాహ్నం ప్రార్థన ఉంటే రావు. నాకు తెలుసు ఎవరిని ఎలా వంచుతాడో దేవుడు, నేనేం చేయను అలా చూస్తుంటాను. దేవుడు మాట తలించుకుని వెళ్ళిన వాళ్ళు ఎక్కడికైనా ఎప్పటికైనా ఎక్కడికి రావాలి. హల్లెలూయా. నేను ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎలా మాట్లాడినా ఎలా నడిచినా నేను అలా చూస్తూ ఊరుకుంటాను. ఎందుకంటే నా దేవుడు మెడలోంచి తీసుకురావడం ఆయన పని. కేవలం ప్రార్థన చేస్తాను, అయ్యాళ్ళు ఎలాగైనా తీసుకురాను ఆయన. హల్లెలూయా. ఎప్పటికైనా తీసుకురాను ఆయన. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే నువ్వు బండ మీద ఇల్లు కట్టినప్పుడు. హల్లెలూయా. సౌలు 3 సార్లు సమూయేలు ఎంత బాధపడ్డాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. అయ్యా అభిషేకించాను అయ్యా, మొదటి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా వచ్చాడు అయ్యా. అయ్యా కుమారుని జ్ఞాపకం చేసుకో అయ్యా, అతను తప్పులు క్షమించమంటే. హల్లెలూయా. హల్లెలూయా. లేదు ఒక్కసారే. ఇప్పుడు తెలిసి తప్పు చేసేవాడికి ఎవడు చెప్తాడు? తెలియక తప్పు చేసినోడిని ఒకసారి మన్నించవచ్చు, తెలిసి తప్పు చేసినోడిని గద్యంతర లేదా? కాబట్టి జీవంగల దేవుని మాట తృణీకరిస్తే శిక్ష తప్పదు. హల్లెలూయా. మన దేవుడికే భయపడకపోతే ఎవరికి భయపడతాం? నువ్వు దేవుడికే భయపడవు. ఒకడు ఎవడో కానీ ఉన్నాడు బైబిల్లో, మనుషులు లక్ష్యం చేయడం అంటే దేవుడికి భయపడ్డాడు. హల్లెలూయా. ఆడి మనసు అన్నా కరిగిందేమో కానీ నీ మనసు మాత్రం కరగదు దేవుడి విషయంలో. నువ్వు అనుకున్నదే చేస్తావు. మనుషులు భయపడతావు, మరి దేవుడికి భయపడవా? దేవుడు భయపడవా? ఆయన చిత్తం అడగవా? ఆయన సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడవా? హల్లెలూయా. దేవా నీకు ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఏం చేయాలా? మొరపెట్టాలి. హల్లెలూయా. ఆయన చిత్తం అయితే తెలుసుకోవాలి, అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఏదైనా అనిపిస్తే నువ్వు చేసేస్తామే, ఇంకా దేవుడి చిత్తం ఏముంటుంది? నీకేమనిపిస్తే అదే. హల్లెలూయా. ఏమనిపిస్తే అదే, నీ మనసుకి ఏం తోస్తే అదేనా? అలాగైతే ఎలా స్థిరపడతావు నువ్వు? దేవుడి మాట తీసుకోవాలా, దేవుడి చిత్తం కోసం కనిపెట్టుకోవాలా. హల్లెలూయా. ఎంతమంది దేవుడు ఇప్పుడు మనకి ఇష్టం లేని పనులు చేస్తే ఇంకా అలా తిరగడమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుడు మాట ఆలకించాలి, దేవుడికి భయపడాలి. దైవ సేవకుడు అని చాలా సులభంగా చూస్తారు చాలామంది. దేవుడి స్తోత్రం. నేను దైవ సేవకులు ప్రేమించి పరిచర్య చేయడం వల్ల నాకు మా పిచ్చండి. దైవ సేవకులు అంటే పరిచర్య చేయడం వల్ల దేవుడు మళ్ళీ అదే స్థితిలో పెట్టాడు నన్ను. దేవుని మహిమ కలిగింది. మనం చేసింది ఎక్కడైనా పోద్దండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దైవ సేవకుడు లోబడి దేవుడికి భయపడి ఆయన మాట ప్రకారం బ్రతకాలని ఆశపడితే హల్లెలూయా మనం అంచులంచులుగా దేవుడు దీవెంతాడు. ఉత్తమమైన పని ఎప్పుడు చేయాలి? ఉత్తమమైన పనులు ప్రభు సన్నిధిలో బతికే వాళ్ళు చేయాలి. ఉత్తమం కాని పనులు చేస్తే దేవుడు సీటు దింపేస్తాడు. గర్వమే కదా, మన గర్వం ఎక్కువైతేనే కదా దేవుడి మీద తిరగబడతాం. గర్వం ఎక్కువైతేనే కదా దేవుడి చిత్తం చేయకుండా మన చిత్తాలు చేస్తాం. నాకేంటి, నన్ను అడిగేవాడు ఎవడో అనుకుంటా. దేవుడు ఏంటంటే ఏకంగా ఏం చేస్తాడు?
నీ గద్దె నుంచి దింపేస్తాడు నేను. హల్లెలూయా. ఆయనకి ఏమన్నా అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన కోపం రేపకూడదు. అవన్నీ చిత్తం చేస్తాను. నువ్వు ఏం చెప్తా? నీవు దోపుడు మీద ఎగబడనయ్యా. హల్లెలూయా. దురాశలు, శరీరాశలు, లోక సంపద. కొంతమందికి లోక సంపదలు, లోకంలో యాసాలు ఉంటాయి కొంతమందికి. అప్పుడే ప్రార్థన చేస్తారు, ఆడికి వెళ్ళి డ్యాన్స్ ఆడుకుంటుంటారు వెళ్ళి. ఎదేట్రా ఏం కర్మరా? కొంతమంది పాస్టర్లు కూడా అలా తగలేటారు. హల్లెలూయా. ప్రార్థన చేసినంత చెప్పి ప్రార్థన చేస్తారు. ఫస్ట్ సినిమా విడుదలంటే వాళ్ళే ముందు వెళ్ళిపోతారు. అలాంటి పాస్టర్లు, అలాంటి విశ్వాసులు లేరా? ఆదివారం సన్నిధికి, సాయంత్రం మ్యాట్నీకి. హల్లెలూయా. చాలా మంది కొంతమంది పాస్టర్లు చూస్తున్నాను. వ్యభిచరించకూడదు, దురాశ పడకూడదు, దేవుడు ఇచ్చిన తృప్తిగా బతకాలంటే ధనం ఏదో ఎక్కడికెక్కడికి వెళ్తుంటారు కొంతమంది. దేవుడు మిమ్మల్ని ఓనర్లు చేసేస్తాడు. మీరు పనిచేసే దాంట్లో మిమ్మల్ని దేవుడు ఓనర్లు చేసేస్తాడు అంటారు వాళ్ళు. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు, అలాంటి మాటలు, మాయ మాటలు కావాలి. జనాలకు ఏం కావాలంటే కష్టపడకుండా షార్ట్ కట్లు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అయిపోలే. షార్ట్ కట్లోనే మనం దొంగలమా? హల్లెలూయా. షార్ట్ కట్లు వాళ్ళే అయిపోతారు. జోదాలు ఆడేవాళ్ళు, పేకట్లు ఆడేవాళ్ళు, మందు అమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? షార్ట్ కట్లో ఫిల్లింగ్ కట్టేస్తారు. నిజాయితీగా బతికినోడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. భక్తిహీనుడు 2 రోజుల్లో లేచిపోతాడు మొక్కలాగా. 4వ రోజు ఆడు కనపడ్డా. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారంగా, ఆయన ఏదైనా ఆజ్ఞ ఇస్తే దాని ప్రకారం చేసేవాడిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనే పెడతాడు. దేవుడు భయం లేకుండా, దేవుడికి లోపడకుండా, ఆయన మాట భయం లేకుండా ఇష్టానుసారంగా బతికి వాళ్ళు చిగురించలేరు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ముక్కు సూటిగా చెప్పాలి ఏదన్నమాట. ఎవరికి శాపం లేకపోతే, అమ్మ మీరు అని చెప్పి ప్రార్థన ఉండని మీకు నచ్చినట్టు తిరగండి అమ్మా అని చెప్పనా? హల్లెలూయా. మీరు వస్తే చాలమ్మా, ఏదో ఇంకో నీ కానుకల డబ్బాలు ఎంతో కొంత ఇయ్యండి. హల్లెలూయా. మీకు భయపడినా నేను? హల్లెలూయా. దేవుడు మాటకి లోబడిన వాళ్ళు దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుడు మాట లెక్క చేయకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా శరీరాశలో అనుసరించే, హల్లెలూయా, దేవుడి మాటకి లోబడకుండా ఉన్న వాళ్ళు దేవుడు దీవెన దేవుడికి నువ్వు ఎంత భయపడతావో, హల్లెలూయా, ఆయన సన్నిధిని నువ్వు ఎలా కోరుకుంటావో, హల్లెలూయా, ఆయన ఎలా నువ్వు ప్రేమిస్తావో నీ సక్సెస్ అలా ఉంటుంది. దేవుడిని స్మరించుకుని ఆయన చిత్తానికి లోబడి ఆయన మాటల్లో హృదయంలో పెట్టుకుని, తండ్రి నీ ఉంటే చాలయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నీకంటే నాకు ఎవరున్నారు ప్రభు అనుకుని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. దేవుడి చిత్తం లేకుండా నువ్వు పెద్దడు అవ్వాలంటే అవుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమింతేనే అవుతావు నువ్వు. ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తగా చేస్తాడంట. ఒక ఆవిడ పిచ్చిగా తిరిగేసేది, ఎక్కడ ప్రార్థన అక్కడ తెగ తిరిగేసేది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. దేవుడు ఆవిడని సమృద్ధిగా తిరిగించాడు. దేవుడని తిరగాల. దేవుని వదిలేసి అందరూ ఏం చేస్తున్నారు? ఈ గొర్రెలకి ఎడ్లకి ఎలా తిరుగుతున్నారు? హల్లెలూయా. దేవుడి వైపు తిరగాలి మనం. లోకం వైపు తిరిగితే లోకం ఏమి ఇవ్వదు, మోసం చేస్తుంది. దేవుడి వైపు తిరిగి అనుక్షణం దేవుని మీద భక్తి పెంచుకొని ఆయనకి లోపడి భయపడితే నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు దేవుడు. ఆయన ఆరాధించాలని, స్తుతించాలని, ఆయన కొనియాడాలని, గణపరచాలని, ఆయన మహిమపరచాలని. నాకు ప్రభు చాలండి, ఈ బంధాలన్నీ కాదండి. ఈ బంధాలన్నీ అన్న మోసమే, అంత మోసమే కదా. ఎవ్వరు అందరు మోసమే. ఎటు చూడు ఎవ్వరు అందరూ మోసమే. ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. కూతురు చూస్తారా, కొడుకులు చూస్తారా? హల్లెలూయా. నువ్వు మాయలో పడిపోకు. హల్లెలూయా. నా యేసు ప్రభు కంటే సాటి అయిన దేవుడు ఎవరు లేరు. ఎక్కడికక్కడే అవసరం ఉన్నని చెప్పి ఎవరికైనా మనం, హల్లెలూయా, అవసరం లేకపోతే ఎవరు మన ముఖం కూడా చూడరు. కాబట్టి దేవుడి మాటకి లోపడడం మంచిదంటారా? హల్లెలూయా. మన మనుషుల్ని భయపడి దేవుని వదిలేసుకోవాలా? దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.